బీజేపీ తొలి జాబితా రెడీ అయింది. వచ్చే వారంలోనే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కానుంది. 100కు పైగా సీట్లతో ఫస్ట్ లిస్ట్ సిద్ధం చేసింది. మొదటి జాబితాలోనే ప్రధాని మోడీ, అమిత్ షా పేర్లుండనున్నాయి. వారణాసి నుంచి మరోసారి పోటీ చేయనున్నారు మోడీ. ఇక పనితీరు సంతృప్తిగా లేని ఎంపీలను పక్కన పెట్టాలని డిసైడ్ అయింది బీజేపీ. ఈసారి ఏకంగా 60 నుంచి 70 మంది సిట్టింగ్లను పక్కన పెట్టే అవకాశం ఉంది. వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా కూడా పోటీ చేయబోతున్నారు. ఈసారి ఓబీసీలకు పెద్దపీట వేసే ఛాన్స్ ఉంది. 2019 ఎన్నికల్లో 85 మంది ఓబీసీ అభ్యర్థులు గెలిచారు. దాంతో వారిలో మెజారిటీ సభ్యులకు మరో అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉంది హైకమాండ్. బీజేపీ తొలి జాబితా రెడీ అయింది. వచ్చే వారంలోనే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కానుంది. 100కు పైగా సీట్లతో ఫస్ట్ లిస్ట్ సిద్ధం చేసింది హైకమాండ్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, మొత్తంగా ఈసారి కొత్త వారికి ఎక్కువ సంఖ్యలో అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి రాజు? స్వాతి, ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేసినటువంటి బీజేపీ అగ్రనాయకత్వం జాబితాను దాదాపు రెడీ చేసింది. ఏ విధంగానైతే నిన్న అర్ధరాత్రి దాదాపు 5 గంటల పాటు బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, ఇతర కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు వాళ్ళందరూ కూడా పాల్గొని మొత్తం ఓవరాల్ గా ఈసారి అంటే తొలి జాబితాలో 100 నుంచి 120 స్థానాలను ప్రకటించాలనే ఆలోచన కనిపిస్తుంది. సో దానికి కావాల్సినటువంటి పూర్తి కసరత్తు కూడా చేశారు. అయితే అవే కాకుండా మిగతా స్థానాలపైన కూడా చర్చించారు. అయితే ఎక్కడైతే పొత్తులపైన క్లారిటీ లేదో ఆ రాష్ట్రాలను మాత్రం పక్కన పెట్టారు. అయితే ఇప్పటికే అంటే తొలి జాబితాలోనే అటు ప్రధానమంత్రితో పాటు అమిత్ షా, అటు రాజ్నాథ్ సింగ్ ఈ ముగ్గురి పేర్లను కూడా ప్రకటించబోతుంది బీజేపీ. అయితే ఇప్పటికే లిస్ట్ అంతా రెడీ అయినప్పటికీ కూడా మరింత కసరత్తు జరుగుతుంది. అంటే కొన్ని చోట్ల ఏదైతే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్లను పార్టీకి పంపించడం, తర్వాత పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నటువంటి నాయకులను ఈసారి మళ్ళీ ఇటు ఎంపీలుగా పోటీ చేయించి ప్రభుత్వంలోకి తీసుకురావడం. సో ఇది అనేది గత కొంతకాలంగా బీజేపీలో ప్రాక్టీస్ జరుగుతూనే ఉంది. సో దానికి అనుగుణంగానే ఓబీసీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడంతో పాటు మహిళలను కూడా పెద్ద ఎత్తున లోక్సభకు తీసుకురావాలనే ఆలోచనలో బీజేపీ కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే 5వ తేదీ కానీ 6వ తేదీ కానీ బీజేపీ తొలి జాబితా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి కసరత్తులో మాత్రం ఖచ్చితంగా ఏదైతే అంటే అటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మరోవైపు పంజాబ్ ఈ 3 రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయి కసరత్తు చేస్తుంది. ఎక్కడ ఏ అవకాశాన్ని వదులుకోకుండా అవసరమైతే ఎక్కడైతే వీక్ గా ఉన్నారో అక్కడ ఇతర పార్టీల నుంచి ఇటు బీజేపీలో చేర్చుకోవడం, లేదంటే మరిన్ని సమీకరణాలను సమీకరించుకోవడం, ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో అంటే వాళ్ళు టార్గెట్ పెట్టుకుంది 370 సీట్లు. సో ఆ 370 సీట్లతో మెజార్టీతో మూడోసారి అధికారంలోకి రావాలనేది బీజేపీ ఆలోచన. అంతేకాదు ఎన్డీఏ పక్షాలు సైతం ఎక్కువ సీట్లు గెలవాలి. సో దానికి కావాల్సినటువంటి అన్ని రకాల కసరత్తు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే టికెట్ల కసరత్తులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ముగ్గురు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి సీటు విషయంలో కూడా కీలకంగా ఆలోచించడం, ఎక్కడెక్కడైతే రాష్ట్ర ఎన్నికల కమిటీలు ఇచ్చినటువంటి ముగ్గురు పేర్లతో అంటే ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు పేర్లతో రాష్ట్ర ఎన్నికల కమిటీ లిస్ట్ ఇస్తుంది. సో దాన్ని అన్ని రకాలుగా వడపోసిన తర్వాతనే లిస్టు రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే తొలి జాబితా వచ్చే వారంలో ప్రకటించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.